కడక్నాథ్ అండ్ నాటుకోడి 1 మంత్ ఓల్డ్ చిక్స్ అండి. సో, టోటల్‌గా 3500 చిక్స్ అనేది 3500 చిక్స్ అనేది మనం నాగార్జున సాగర్‌లో డెలివరీ ఇవ్వడం జరిగింది. కస్టమర్ వచ్చేసి హైదరాబాద్‌లోనే ఉంటారు. సార్ మీరొకసారి వచ్చి సైట్ విజిట్ చేయండి అంటే, ఒకరోజు ముందుగా నేనే వెళ్ళాల్సొచ్చిందండి. సో, ఇక్కడున్న ఓపెన్ ప్లేస్ అంతా కూడా వాళ్ళదే అని చెప్తున్నారు. సో, ఈ చిక్స్ 1 మంత్ తర్వాత నేను టోటల్‌గా బయటకొదిలేస్తాము. దీంట్లో అపరాలనేది గింజలు చల్లాము. సో, ఈ గ్రాస్ అంతా వాటి కోసమే అని చెప్పి చెప్తున్నారు. సో, ఇదైతే ఓపెన్ రేంజ్‌లో పెంచిన బర్డ్స్ చాలా బావుంటాయని నేను కూడా సజెస్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ డే చిక్స్ తీసుకొని మళ్ళీ డెలివరీ కోసం అని చెప్పి ఫార్మ్ దగ్గరికైతే వెళ్ళామండి. ఎర్లీ మార్నింగ్ 10:00 అవుతుంది. సో, వెళ్ళిన తర్వాత బాక్సెస్ అన్నిటిని బండిలోంచి దించి జాగ్రత్తగా నీట్‌గా లోపల పెట్టేసుకొని, మనం కౌంటింగ్ అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగిందండి. ఫస్ట్‌గా కడక్నాథ్ స్టార్ట్ చేసాం మనం కౌంటింగ్. ఒక్కో చిక్‌ని క్లియర్‌గా ఫార్మర్‌ని ముందే మనం కౌంట్ చేసి వాళ్ళకి ఇవ్వడం, అందించడం అయితే జరుగుతుంది. ఎందుకు ఇట్లా వాళ్ళ ముందే కౌంట్ చేయడము అంటే, మనము ట్రాన్స్‌పోర్టేషన్‌లో ఎలాంటి మొర్టాలిటీలు జరిగినా కూడా పూర్తి బాధ్యత అనేది మనమే తీసుకుంటామండి. సో, కస్టమర్‌కి దాంతో ఎలాంటి సంబంధం ఉండదు. సో, కంప్లీట్‌గా మనం వాళ్ళ దగ్గర హెల్తీ చిక్స్ ఎన్నైతే లైవ్‌గా కౌంట్ చేసిస్తామో అది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కిందకెళ్తుంది. సో, రిమైనింగ్ ట్రాన్స్‌పోర్ట్‌లో ఎన్ని మొర్టాలిటీ వచ్చినా, ఎన్ని వీక్‌లొచ్చినా కూడా అది మనమే మళ్ళీ రిటర్న్ చేయడం జరుగుతుందండి. నాటుకోడి తర్వాత మన కడక్నాథ్ తర్వాత మనం నాటుకోడి అయితే డెలివరీ చేయడం జరుగుతుందండి. ఇది కూడా సో, టోటల్‌గా 3500 చిక్స్ అనేది మనం కౌంట్ చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది క్వాలిటీ అండి. మనం ఇచ్చే చిక్ క్వాలిటీ మీరొకసారి చెక్ చేసుకోవచ్చు ఎంత క్వాలిటీగా ఉంటుందో. సో, క్వాలిటీ లేని చిక్కి నేనసలు మార్కెట్‌లోకి వదలనండి. మీరొకసారి చెక్ చేసుకోవచ్చు. చిక్ క్వాలిటీ ఎంత బావుందో, ఎంత యాక్టివ్‌గా ఉందో. వీటికి 4 వ్యాక్సిన్‌లు కంప్లీట్ అయిపోయాయండి. లసోటా, గంబోరా మళ్ళీ బూస్టర్ డోసెస్‌తో పాటు 4 డోసెస్ అనేది మనకి క్లియర్‌గా కంప్లీట్‌గా 28 డేస్ వరకి కంప్లీట్ చేయడం జరుగుతుందండి. సో, చిక్స్ అనేది చాలా హెల్తీగా ఉంటాయండి. సో, ఇంకోటి కడక్నాథును, నాటుకోడి 2 కలిసి మనం ఒకే ఫామ్‌లో పెంచొచ్చా అని చెప్పి కొంతమంది ఫార్మర్స్ అడుగుతున్నారండి. మీరు చూసినట్లయితే ఇదే ఒక ఎగ్జాంపుల్ అండి. నేనైతే ఇక్కడ కడక్నాథ్‌ని మరియు నాటుకోడిని ఒకటే ఫామ్‌లో వదిలేసాను. సో, ఫార్మర్ గూడా ఒకటే చెప్పారండి. ఆఫ్టర్ 4 మంత్స్ మాత్రం మీరు సెపరేట్ జేసుకోండి. ఆఫ్టర్ 4 మంత్స్ వరకి మనము కలిపే పెంచుకోవచ్చు. ఎందుకు అంటే ఆఫ్టర్ 4 మంత్స్ తర్వాత క్రాసింగ్‌కొస్తాయి. 4 మంత్స్, 5 మంత్స్ తర్వాత క్రాసింగ్‌కొస్తాయి. ఆ క్రాసింగ్‌కొచ్చినప్పుడు బ్రీడ్ కల్తీ అవుతుంది గాబట్టి మనం సెపరేట్ జేసుకోవాలి. అప్పటి వరకి కలిపి పెంచుకోవచ్చండి. అసలు ప్రాబ్లమ్ ఏముండదు. సో, రెండిటిది గూడా సేమ్ ఏజ్ 1 మంతే కాబట్టి కలిపి పెంచుకోవడంలో అసలు ప్రాబ్లమే లేదు మనకు. సో, ఇది మనం ఇచ్చే క్వాలిటీ అండి. మీరొకసారి చెక్ క్వాలిటీ చెక్ చేసుకోవచ్చు. కొంతమంది ఫార్మర్స్ అడుగుతున్నారు, మార్కెటింగ్ ఎలా సార్ అని. మార్కెటింగ్‌లో గూడా మనం హెల్ప్ చేయొచ్చండి. దానికి ఇబ్బందేం లేదు. సో, ఇప్పుడున్న డిమాండింగ్‌కి మన ట్రేడర్స్‌ని పంపించి మనం లిఫ్ట్ చేయడంలో ఎలాంటి ఇబ్బంది లేదు. అప్పుడున్న మార్కెట్ ప్రైస్‌ని బట్టి. సో, ఇదండి మనం ఇచ్చే చిక్ క్వాలిటీ చాలా బావుంటుంది. 1 మంత్ చిక్సే ఎందుకు ప్రిఫర్ చేస్తామంటే, ఇది చలికాలం కాబట్టి కొంతమంది డే ఓల్డ్ చిక్స్ తీసుకెళ్ళి బ్రూడింగ్ ప్రాసెస్ చేసి వ్యాక్సిన్స్ అన్నీ కంప్లీట్ చేయలేరు. సో, దానికోసమని అన్నీ మా దగ్గరే కంప్లీట్ అయిన 1 మంత్ ఓల్డ్ చిక్స్ తీసుకోమని చెప్పి నేను సజెస్ట్ చేస్తున్నానండి. చిక్ క్వాలిటీ కూడా చాలా బావుంటుందండి మన దగ్గర. మీరొకసారి చెక్ చేసుకోవచ్చు. మీలో ఎవరికి 1 మంత్ చిక్స్ కావాలనుకున్నా కూడా, కొంచెం బల్క్ క్వాలిటీ కావాలనుకున్నా కూడా, కమర్షియల్‌లో బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళకి ఇది మంచి అవకాశం అండి. నేనైతే తీసుకొచ్చి డెలివరీ ఇస్తాము, మార్కెటింగ్‌లో హెల్ప్ చేస్తాము, ఇంకేదైనా చేస్తామండి. మీకసలు ఇబ్బందే ఉండదు. సో, అగ్రి బేస్డ్ బిజినెస్‌లో పౌల్ట్రీ అనేది చాలా బావుంటుందనమాట. మీకెవరికి కావాలనుకున్నా కూడా డిస్క్రిప్షన్‌లో నా నెంబర్ ఉంటుంది. కాల్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చండి. ఎవ్రీ వీక్ మన దగ్గర 5000 బ్యాచ్ అనేది రెడీగా ఉంటుంది. టోటల్ మంత్లీ 20,000 చిక్స్ అనేది మనం సేల్ చేస్తాం. ఓన్లీ 1 మంత్ ఓల్డ్ చిక్స్‌కొచ్చేసి. సో, మీకు ఎవరికి కావాలనుకున్నా మనకి బై రోడ్ గానీ, బై ట్రైన్ గానీ నేను డెలివరీ ఇవ్వడం జరుగుతుందండి. మీరిచ్చే క్వాంటిటీని బట్టి. సో, మొత్తానికైతే ఇక్కడ సక్సెస్‌ఫుల్‌గా డెలివరీ అయిపోయింది. నేనొకసారి మళ్ళీ ఫామ్‌లోకొచ్చి చిక్ క్వాలిటీ అయితే చెక్ చేశాను. ఇంకేదైనా వీక్స్ ఉన్నాయా అవన్నీ మేనేజ్ చేయాలని చెప్పి. టోటల్‌గా అన్నీ ఓకే. అన్నీ బాగున్నాయి. చిక్సింగ్ ఇంక ప్రాబ్లమ్ లేదు అని తెలిసినప్పుడే నేను ఫామ్ నుంచి బయటికెళ్ళానండి. ఎవరికి కావాలనుకున్నా ఆర్ఆర్ ఫార్మ్స్‌ని కాంటాక్ట్ చేయండి. థాంక్ యూ.